అండి, వెల్కమ్ బ్యాక్ టు ఆరుష్ వరల్డ్ బి యూట్యూబ్ ఛానల్. నిన్నటి వీడియోలో కార్తీక పురాణం 22వ అధ్యాయం గురించి తెలుసుకున్నాం కదండి. దాని కంటిన్యూషన్ వీడియో 23వ అధ్యాయం పురంజయుడు ముక్తి నొందుట. అగత్యుడు మరలా అత్రి మహర్షిని గాంచి, ఓ మునిపుంగవ, విజయమందిన పురంజయుడు ఏమి చేసినో వివరింపుము అని అడుగుగా అత్రి మహాముని ఇట్లు చెప్పిరి. కుంభసంభవ, పురంజయుడు కార్తీక వ్రతం ఆచరణమున వ్రత ప్రభావమున అసమాన బలోపేతుడై అగ్నిశేషము శత్రుశేషము ఉండకూడదని తెలిసి తన శత్రురాజులందరినీ ఓడించి నిరాటంకముగా తన రాజ్యమును ఏలుచుండెను. తన యొక్క విష్ణుభక్తి ప్రభావం వలన గొప్ప పరాక్రమవంతుడు, పవిత్రుడు, సత్యదీక్షా తత్పరుడు, నిరతాన్నదాత, భక్త ప్రియవాది, తేజోవంతుడు, వేదాంగవేత్తయై ఉండెను. మరియు అనేక శత్రువులను జయించి దశ దిశలా తన అఖండ కీర్తిని ప్రసరింపజేసెను. శత్రువులను సింహస్వప్నమై విష్ణు సేవా దురంధరుడై కార్తీక వ్రత ప్రభావమున కోటికి పడగెత్తి అరిషడ్వర్గములను కూడా జయించిన వారై ఉండెను. ఇన్ని ఏళ అతడిప్పుడు విష్ణు భక్తాగ్రేశ్వరుడు, సదాచార సత్పరుషులలో ఉత్తముడై రాణించుచుండెను. తనకు తృప్తి లేదు. ఏ దేశమును, ఏ కాలమున, ఏ క్షేత్రమున, ఏ విధముగా శ్రీహరిని పూజించిన కృతార్థుడవున గదున అని విచారించుచుండగా ఒకానొక నాడు అశరీరవాణి పురంజయ, కావేరీ తీరమున శ్రీరంగ క్షేత్రమున్నది. దానిని 2వ వైకుంఠమని పిలిచెదురు. నీవచట కేగి శ్రీరంగనాథస్వామిని అర్చింపుము. నీవి సంసార సాగరమును దాటి మోక్షప్రాప్తి నొందుదువు అని పలికెను. అంతటా పురంజయుడు ఆ అశరీరవాణి వాక్యములను విని రాజ్యభారమును మంత్రులకు అప్పగించి సపరివారముగా బయలుదేరి మార్గము మధ్యనున్న పుణ్యక్షేత్రములను దర్శించుచు, ఆయా దేవతలను సేవించుచు, పుణ్యనదుల్లో స్నానము చేయుచు శ్రీరంగములను చేరుకొనెను. అక్కడ కావేరీ నది 2 పాయలై ప్రవహించగా మధ్యనున్న శ్రీరంగనాథాలయమును శేషశయ్యపై పవలించుయున్న శ్రీరంగనాథుని గాంచి పరవశముంది చేతులు జోడించి, దామోదర, గోవింద, గోపాల, హరే కృష్ణ, వాసుదేవ, అనంత, అచ్యుత, ముకుంద, పురాణ పురుష, హృషికేశ, ద్రౌపదిమాన సంరక్షక, దినజన భక్త పోష, ప్రహ్లాద వరద, గరుడధ్వజ, కరివరద, పాహిమాం పాహిమాం, రక్షమాం రక్షమాం, దాసోహం పరమాత్మ దాసోహం అని విష్ణు స్తోత్రమును పఠించి కార్తీక మాసం అంతయు శ్రీరంగమునందే గడిపి తదుపరి సపరివారముగా అయోధ్యకు బయలుదేరెను. పురంజయుడు శ్రీరంగనాథ స్వామి సమక్షమున కార్తీక మాసములో చేసిన వ్రతముల మహిమల వలన అతని రాజ్యమందలి జనులందరూ సిరి సంపదలతో, పాడి పంటలతో, ధనధాన్యాదులతో, ఆయురోగ్యములతో నుండిరి. అయోధ్య నగరమున దృఢతర ప్రాకారములు కలిగి, తోరణ యంత్రద్వారములు కలిగి, మనోహర గృహ గోపురాదులతో చతురంగ సైన్య సంయుతమై ప్రకాశించుచుండెను. అయోధ్య నగరమందలి వీరులు యుద్ధ నేర్పరులై, రాజనీతి గలవారై, వైరిగర్భ నిర్భేదులకులై, నిరంతరము విజయశీలురై, అప్రమత్తులై ఉండిరి. ఆ నగరమందలి అంగనామానులు, హంస గజగామీనులు, పద్మసంతాతయాతులాలోచనలలో విపులు శోణిత్వము, విశాల కటిత్వము, సూక్ష్మ మధ్యత్వము, సింహకోచ పీనత్వము కలిగి రూపవంతులయు శీలవంతులయు గుణవంతులయు ఖ్యాతి కలిగి ఉండిరి. ఆ నగరమందలి 1000 ఏండ్లు నృత్య గీత సంగీతాది కళా విశారదలై, ప్రౌఢులై, వయోగుణ రూప లావణ్య సంపన్నులై, సదా మోహన హాసాలంకృత ముఖ శోభితులై ఉండిరి. ఆ పట్టణ కులాంగనులు పతిశ్రూషూష పరాయణులై, సద్గుణాలంకార భూషితులై, చిద్విలాస హాసోల్లాస ఫులకాంకిత శరీరులై ఉండిరి. పురంజయుడు శ్రీరంగ క్షేత్రమున కార్తీక మాస వ్రతం ఆచరించి సతీ సమేతుడై ఇంటికి సుఖముగా చేరను. పురంజయుని రాక విని పౌరజనాదులు మంగళవాద్య తూర్యధ్వనులతో ఎదురేగి నగర ప్రదక్షిణ చేసి నిజాంతఃపురమున ప్రవేశపెట్టిరి. అతడు ధర్మాభిలాషి అయి
దైవభక్తి పరాయణుడై రాజ్యపాలన మొనర్చును. కొంతకాలము గడిపి వృద్ధాప్యము వచ్చుటచ్చే ఐహిక వాంఛలను వదులుకొని తన కుమారునికి రాజ్యభారము అప్పగించి పట్టాభిషిక్తుని చేసి తాను వానప్రస్థాశ్రమం స్వీకరించి అరణ్యమును కేగెను. అతడ వానప్రస్థాశ్రమ ముందు కూడా ఏటేటా విధి విధానముగా కార్తీక వ్రతం ఆచరించుచు క్రమక్రమముగా శరీరం ముగుడుచే మరణించి వైకుంఠమునకు పోయెను. కావున ఓ అగస్త్య, కార్తీక వ్రతం అత్యంత ఫలప్రదమైనది, మహత్యము కలిగినది. దాని ప్రతివారు ఆచరించవలెను. ఈ కథ చదివిన వారికి, చదివినప్పుడు విన్నవారికి కూడా వైకుంఠ ప్రాప్తి కలుగును. ఈ కథ ఇంతటితో పూర్తయిందండి. ఈ కథ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఈ లాస్ట్ లైన్లోనే ఉంది కదండి, ఈ కథ చదివిన వారికి, చదివినప్పుడు విన్నవారికి కూడా వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని. నేను సొంతంగా చెప్పట్లేదండి, ఇందులో రాసిందే చెప్తున్నాను మీకు. మీరు కూడా ఈ వ్రతము ఆచరించి ముక్తి పొందాలని కోరుకుంటున్నాను. ఓం నమ శివాయ. శ్రీమాత్రే నమః.